శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మరొక సంశయానికి సమాధానం ఇవ్వడానికి మీ ముందుకి వచ్చాను. నా దృష్టికి వచ్చిన మరొక ప్రశ్న ఏమిటంటే, ఏ రుద్రాక్ష ధారణ వలన ఎలాంటి ఫలితం కలుగుతుంది అని. మొదటగా అసలు రుద్రాక్ష ఆవిర్భావం ఎలా జరిగింది, ఎన్ని రకాలుగా మనకి లభ్యమవుతుంది, వాటి ఫలితాలు గురించి మనం చూద్దాము. పరమేశ్వర స్వరూపమే రుద్రాక్ష. రుద్రాక్ష ఈశ్వర స్వరూపము, హిందువుల యొక్క ఆధ్యాత్మిక సంపద. పరమేశ్వరుడే రుద్రాక్ష స్వరూపంలో ఉండి మన గుండెల మీద నడయాడుతుంటే మనం ఎక్కడికి వెళ్ళినా విజయాలు మన పక్కనే ఉంటాయి, అనేక వ్యతిరేక శక్తులు మన దరి చేరవు అని మన నమ్మకము. రుద్రాక్ష ఏమిటంటే, పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటే, అనగా మన సనాతన ధర్మ హైందవ గ్రంథాలను బట్టి చూస్తే శివపురాణము, పద్మపురాణము, దేవీ భాగవతము, రుద్రాక్షకారణ్య మాహాత్మ్యము, స్కాంద పురాణము, లింగ పురాణము, ఇలాంటి గ్రంథాలలో వాటికి సంబంధించినటువంటి వాటిలో చూస్తే గనక రుద్రాక్ష ఆవిర్భావం ఎలా జరిగిందో మనకి తెలుస్తుంది. రుద్రాక్ష ఎలా పుట్టిందో మనం చెప్పుకున్నట్లయితే, పరమేశ్వరుడు త్రిపురాసుర వధ అనంతరము తపస్సులో కూర్చున్నప్పుడు ఆయన అర్ధనింబిళిత నేత్రములతో, అంటే కొంత ధ్యానంలో సగం విప్పారని నేత్రములతో ధ్యానంలో ఉండే సమయమున అందులోంచి సగం కన్ను తెరిచి ఉన్నప్పుడు ఎదురుగా గాలికి వచ్చి కళ్ళల్లో నీరులా పేరుకొని ఆ నీరు కిందకి కురుస్తుంది. అలా ధ్యానంలో పరమేశ్వరుని కంటి నుంచి విలువారినటువంటి ఆ యొక్క జాలువారినటువంటి కంటి నీళ్ల బిందువులే భూమి మీద ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడక్కడ రుద్రాక్ష అరణ్యాలుగా మారాయి. అందుకనే రుద్రాక్ష గొప్పతనం ఏమిటయ్యా అంటే, భూమి మీద ఎక్కడెక్కడైతే శివక్షేత్రాలు ఉన్నాయో అక్కడక్కడ రుద్రాక్ష అరణ్యాలు అనేవి ఉన్నాయి. ఉదాహరణగా చూసుకుంటే మన శ్రీశైల క్షేత్రంలో కూడా ఇలాంటివి మనం చూడవచ్చు. అలాగే ఈ రుద్రాక్ష అనేది పరమేశ్వరుని వలన కలిగిన ఫలితము. దానికి దేవతలందరూ కూడా సంతోషించి, నీవు మానవులకు అందించే ఈ గొప్ప వరంలో మమ్మల్ని కూడా భాగం చెయ్యమని కోరుకున్నారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు అంగీకరించి రుద్రాక్షలకి దేవతా స్వరూపాన్ని నియమించారు. మొత్తంగా చూసుకుంటే రుద్రాక్షలు 32 రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి 12. వాటి యొక్క దేవతా స్వరూపములు, వాటి ఫలితములు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొట్టమొదటిది ఏకముఖి రుద్రాక్ష. ఇది శివస్వరూపము. ఇది బ్రహ్మహత్యా దోషాలని పోగొట్టడమే కాకుండా వైరాగ్యాన్ని కూడా కలుగు చేస్తుంది. అలాగే రెండవది ద్విముఖి. ఇది అర్ధనారీ స్వరూపము. ఈ యొక్క ద్విముఖి రుద్రాక్ష వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా పెరుగుతూ ఉండడమే కాకుండా వారి యొక్క దాంపత్య జీవనం చాలా బాగుంటుంది. మూడవది త్రిముఖి. ఈ యొక్క త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపంగా చెప్పబడుతుంది. ఈ యొక్క త్రిముఖి వలన కష్టాలు తొలగిపోతాయి అని చెప్తారు. అలాగే చతుర్ముఖి. ఈ యొక్క చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపము. ఈ యొక్క చతుర్ముఖి రుద్రాక్ష వల్ల మంచి జ్ఞానాన్ని కలిగి విద్యార్థులకి ఇది చాలా మంచిదిగా, మంచి జ్ఞానాన్ని, ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలుగు చేస్తుంది. అలాగే తరువాతది పంచముఖి. ఈ యొక్క పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రస్వరూపము. ఈ యొక్క పంచముఖి సర్వశత్రు నివారణ చేయడమే కాకుండా ఈ యొక్క సర్వజనులకి కూడా చాలా శ్రేష్టమైనటువంటి మంచిది. ఇది అందరూ ధారణ చేసుకోవచ్చు, అందరికీ కూడా అనుకూలమైనటువంటి రుద్రాక్ష. అలాగే షణ్ముఖి, ఆరవది షణ్ముఖి రుద్రాక్ష. ఈ యొక్క షణ్ముఖి
కార్తికేయుని యొక్క స్వరూపము. ఏ పని అయినా సరే ఆటంకాలు లేకుండా జరగడానికి, అలాగే మంచి సంతానము కలగడానికి, వంశాభివృద్ధి కలుగుటకు ఈ యొక్క షణ్ముఖి రుద్రాక్ష చాలా మంచిదిగా చెబుతారు. అలాగే సప్తముఖి, ఈ యొక్క సప్తముఖి రుద్రాక్ష మన్మధుని యొక్క స్వరూపము. ఇది సంతాన లోపాలని పోగొట్టడమే కాకుండా దాంపత్య జీవితాన్ని, అలాగే ఆర్థిక బాధలు లేకుండాను చేయగలిగినటువంటి రుద్రాక్ష ఈ యొక్క సప్తముఖి. ఆ తర్వాత అష్టముఖి. ఈ అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ స్వరూపము. ఇది చెడు ప్రయోగాల నుంచి దూరం చేస్తూ చదువుని, అలాగే ఏ పనిలో అయినా సరే మనకి గెలుపుని ఇస్తుంది. నవముఖి. ఈ యొక్క నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపము. ఈ యొక్క నవముఖి రుద్రాక్ష ఆరోగ్యాన్ని కాపాడుతూ మనలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా పెంచడానికి తోడ్పడుతూ ఉంటుంది. అలాగే దశముఖి. ఈ యొక్క దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపంగా చెప్పబడుతుంది. ఈ యొక్క దశముఖి రుద్రాక్ష వ్యాపార వృద్ధి చేయడానికి, అలాగే మన యొక్క సర్వజనుల్ని కూడా మిత్రులుగా చేయడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే ఏకాదశముఖి రుద్రాక్ష. ఇది రుద్రాంశ రూపము. ఇది చిన్నపిల్లలకి చాలా మంచి శక్తిని చేకూరుస్తూ ఉంటుంది ఈ యొక్క రుద్రాక్ష. అలాగే ద్వాదశముఖి. ఈ యొక్క ద్వాదశాదిత్య రూపము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవే కాక రుద్రాక్ష శివస్వరూపం కావున దాని ధారణ చాలా శ్రేష్టము, శుభము చేకూరుస్తుంది. శుభం భూయాత్.